మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి మీకు 3వ స్థానంలో ఒక మంచి కాంబినేషన్. కుటుంబ స్థానంలో, వాక్కు స్థానంలో కుజ రాహుల యొక్క కలయిక. ఇది ఎలా ఉంటుందంటే, మనకు తెలియకుండానే ఆవేశపడుతూ ఉంటాం, అగ్రెసివ్ అయిపోతూ ఉంటాం, అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇక్కడ పర్టికులర్గా అసహనాన్ని వ్యక్తం చేయడము, కోపాన్ని వ్యక్తం చేయడము, కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తించడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ కాంబినేషన్ వల్ల ఏమిటి అంటే, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో గమనించుకున్నట్లయితే ఇది పర్టికులర్గా ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు ఈ కుటుంబ సభ్యులతోని మనీ మ్యాటర్స్ విషయంలోని, షేర్ మార్కెటింగ్లో ధనం పెట్టేటువంటి విషయంలోని ఈ కాంబినేషన్లో ఇవి జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు ఇస్తుంది. కుటుంబ సభ్యుల్లో సహోదరులకి మంచి ఉంది, సహోదరుల ద్వారా కొంత గొడవ ఉంది ఇక్కడ. ఎందుకంటే సహోదరులకు కారకుడైన కుజుడు రాహుతో కలుస్తున్నాడు, కానీ కుజరాశుల్లో శుభగ్రహాల యొక్క కలయిక ఉంది. అంటే శుభగ్రహాలు అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే ప్లానెట్, ఒక మంచిని ఇచ్చేటువంటి ప్లానెట్ యొక్క సంబంధం కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఇది కొంతవరకు వివాహ నిర్ణయాలు, అప్పులు, రుణాలు లభించడానికి ఇటువంటి వాటికి బాగుంది. అయితే నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను, తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయము ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మనీ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా ఈ సంతానంకి ఇప్పుడు చూడండి, ఒక్కోసారి సంతానం వచ్చి నేను పలానా వ్యాపారం పెడుతున్నాను, నాకు కొంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి. నరసింహస్వామి యొక్క అవతార ఘట్టం ఉంటుంది. అంటే ఎలాగా, నరసింహస్వామి, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులై, ఆ కొడుకు విష్ణు భక్తి ఎక్కువగా ఉంటుంది, అది తండ్రికి నచ్చదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆఖరిగా ఒకరోజు విసిగిపోయి, ఎక్కడున్నాడు నీ యొక్క భగవంతుడు, నీ నారాయణుడు ఎక్కడున్నా అంటే అంతటా ఉన్నాడు అన్నప్పుడు ఆ స్తంభాన్ని పెకలించగానే గదతో వెంటనే అందులోంచి నరసింహస్వామి వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుడిని, అతనికి వరం ఉందిగా, ఉదయం లేదా సాయంత్రం, అంటే ఉదయం, పగలు లేదా రాత్రి, ఇంటి బయట ఇంటి లోపల కాకుండా
భూమి మీద కాదు ఆకాశంలో కాదు, నాకు ఒక వరం ఉంది ఆయన చనిపోకుండా ఉండడానికి. ఆ వరానికి తగ్గట్టుగా గుమ్మం మీద తొడల మీద కూర్చోబెట్టి చీల్చేశాడు. ఆ ఘట్టం మీరు ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు. అంటే ఏదో ఇబ్బంది పడవలసిన విషయం నుంచి మంచి విషయం వైపు మీకు మీ ఆలోచనలు కానీ మీ నిర్ణయాలు కానీ జరుగుతాయి. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకోని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు, పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టయితే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే
పక్క నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.